మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరోసారి ఈ ప్రభు దినంలో మీతో కూడా కలిసి ప్రభుని ఆరాధించడానికి, ప్రభువులో ఆనందించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన మనం దినం గడిచే కొద్దీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతోమంది మనం ముందుగా వెళ్ళిపోతున్నా ఇంకా ఎందుకు ప్రభు మనల్ని ఉంచాడు అంటే, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాటలు ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏముంది? దానియేలు 11:35లో నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకు, పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. హల్లెలూయా. ఎంతోమంది నీతిమంతులు, పరిశుద్ధులు, భక్తులు, దైవజనులు, దేవుని నిష్కపటమైన హృదయంతో అనుసరించిన విశ్వాసులు మన కళ్ళ ముందుగా దాటిపోయినా ఇంకా ప్రభు మనల్ని ఎందుకు ఉంచాడంటే, నిర్ణయ కాలం ఇంకా రాలేదు. ఏ నిర్ణయం కాలం? 2 నిర్ణయ కాలాలు ఉంటాయి. ఒకటి మన పోకడ నిర్ణయ కాలం, రెండవది ప్రభు రాకడ నిర్ణయ కాలం. ఈ 2 నిర్ణయ కాలం ఇంకా రాల, కాబట్టి దేవుడు ఉంచాడు. ఎందుకు? మనము పరిశీలించుకుంటానికి, పవిత్రపరచుకుంటానికి. హల్లెలూయా. 2025లో ఈ దినం వరకు దేవుడు ఎందుకు ఉంచాడు? మనల్ని మనం పరిశీలించుకుంటానికి, మనల్ని మనం పవిత్రపరచుకుంటానికి. కనుక ఏం పర్లేదు, బాగుందాం అనుకోబాగండి. మరి రేపు అనేది మనది కాదు. మనం నిన్నటి వారం. భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రాణము, మన సకల మార్గాలు ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆయన ముఖ కాంతిలో మనం పరిశీలించుకుంటూ ఆయన రక్తము చేత పవిత్రపరచబడుతూ ముందుకు కొనసాగవలసిన అవసరం ఎంతైనా నాకు నీకు ఉంది. అట్టి కృపను పరిశుద్ధాత్మదేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం నుండి కొన్ని మాటలు ముందుగా చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 28 నుండి. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మరోసారి మీ ప్రియబిడ్డలతో కలిసి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నిలబడి ఉన్న నిష్ప్రయోజకుడైన మీ పాదదాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు అనుగ్రహించే మీ వాక్కును ప్రత్యక్షపరచడానికి మీ నోటి బోరగా వాడుకునమని, మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇవి ఏ దినాలు? మనుష్య కుమారుని దినాలు. అంటే ప్రభువు రాకడ అతి సమీపముగా ఉన్న దినాలు. ఆయన రాకడకు అతి సమీపంగా
మన జీవితాలు ఉన్న దినాలు. ఈ దినాలు ఖచ్చితంగా ఇక్కడ మన వాక్యం చదువుకున్నట్టుగా జరుగుతున్నాయి. కొనటం, అమ్మటం, తినటం, తాగటం, నాటటం, ఇల్లు కట్టుకోవటం, అంతా బిజీ. ప్రపంచం బిజీ బిజీ బిజీ. ప్రపంచం వేగంగా వెళ్ళిపోతుంది. ఆ వేగంలో మనుషుని జీవితం కూడా వేగం కొట్టుకెళ్ళిపోతుంది. అయితే ఎంత వేగంగా ప్రపంచం ముందుకెళ్తుందో అంత వేగంగా పాపం విస్తరిస్తుంది. ఎంత వేగంగా పాపం విస్తరిస్తుందో దేవుని ఉగ్రత అంత వేగంగా ఈ భూమి మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. ఎవరు కళ్ళు కనబాకండి 2024 కంటే 2025 బాగుంటుందని అనుకోబాకండి. ప్రతిదినం దేవుని కృప వలన మనం బతుకుతున్నాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో లోతు గురించి మీ దృష్టికి నేను తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. లోతు దినాల్లో ఉన్నట్టుగా ఈ దినాలు ఉన్నాయి. ఈ ప్రభువు రాకడ దినాలు, మనుష్య కుమారుని దినాలు. అయితే నీవు నేను లోతు వంటి వారము కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. లోతు గురించి ఒక మంచి మాట బైబిల్లో ఉంది. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎవరైనా చదవండి గట్టిగా. దుర్మార్గుల కామ వికారేచ్ఛల నడవడి చేత బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. హల్లెలూయా. లోతు గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు. నిజమేనా? లోతు నీతిమంతుడేనా? నీతిమంతుడే. వెరీ గుడ్. ఎందుకు నీతిమంతుడు లోతు? ఎందుకు నీతిమంతుడు అండి? వెరీ గుడ్, చెప్పండి. అలాంటి ప్రజల మధ్యలో నీతిగా బతికాడు. వెరీ గుడ్, మంచిది. పాపముతో నిండిన ప్రజల మధ్యలో నీతిగా బతికాడు కాబట్టి నీతిమంతుడు. ఇంకెవరైనా చెప్తారా? బహు బాధపడ్డాడు. వెరీ గుడ్. పాపం చేసేవాళ్ళని చూసి బాగా బాధపడ్డాడు కాబట్టి నీతిమంతుడు. వెరీ గుడ్. అయితే దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, లోతు నీతిమంతుడు అవడానికి ఒకే కారణం, లోతు దేవుని నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? లోతు దేవుని నమ్మాడు. ఈ లోకంలో మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దుర్మార్గుల మధ్యలో నీతిగా బతికాడు కాబట్టి నీతిమంతుడని, దుర్మార్గుల యొక్కతో వాళ్ళు ఎంత బాధించినా ఆ బాధల మరిని తట్టుకున్నాడు కాబట్టి నీతిమంతుడని, చాలా మంచిగా జీవించాడు కాబట్టి నీతిమంతుడనే భావన అది లోక సంబంధమైన ఆలోచన. వాక్యానుసారమైన ఆలోచన ఏంటంటే, లోతు దేవుని నమ్మాడు. హల్లెలూయా. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రామును పిలిచాడు అబ్రహాముగా దీవించడానికి. హల్లెలూయా. అబ్రామును పిలిచాడు అబ్రహాముగా దీవించడానికి. అబ్రాము అంటే జనములకు తండ్రి. కానీ ఒక్క బిడ్డ కూడా లేడు. ఒక బిడ్డ కూడా కన్నోడు జనాలకు తండ్రి ఎట్లా అవుతాడు? జనములకు తండ్రి కావాలని వాళ్ళు నాన్న పెట్టాడు, కానీ 75 ఏళ్ళు వచ్చినా పిల్లలు పుట్ల. అలాంటి అబ్రామును దేవుడు పిలిచాడు. ఎందుకంటే అబ్రహాముగా దీవించడానికి. అబ్రహాము అంటే జనాంగములకు తండ్రి. జనాంగములకు తండ్రి. దేవుడు పిలిచాడు, అబ్రామా నువ్వు లేచి
నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఊరు నుండి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళవు. అక్కడ నేను నిన్ను ఆశీర్దిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను దీవించేవారిని దీవిస్తాను, నిన్ను శపించేవారు శపించబడతారు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలా, వెళ్ళమన్నాడు. అబ్రాం బయలుదేరి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అవసరం అలాంటిది, అవసరం అలాంటిది. పిల్లలు లేనోడిని నన్ను జనములకు తండ్రిగా చేస్తాడంట, భూమి యొక్క సమస్త వంశాలు నాయందు దీవించబడతాయంట అని అతను అవసరతలో దేవుని నమ్మాడు గనుక దేవుని పిలుపుకి లోబడి వచ్చాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో అబ్రాము వెళ్ళెను, యెహోవా లోతు అతనితో కూడా వెళ్ళాడు. హల్లెలూయా. అబ్రాము దేవుని పిలుపుకి లోబడి వెళ్ళాడు, లోతు అతను వెంట వెళ్ళాడు. ఎందుకంటే లోతు అనే అతను అనాథ, తండ్రి చనిపోయినవాడు. అబ్రాము చెంతన ఉంటున్నాడు. అబ్రాము అన్న కుమారుడు, అబ్రాము అన్న అయిన హారాను కుమారుడు. అతను అబ్రాముతో ఉండి మా బాబాయిని దీవించేవాడు నన్ను కూడా దీవిస్తాడు అని అబ్రాము నమ్మిన దేవుని లోతు కూడా నమ్మి వచ్చాడు గనుక లోతు నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మిమ్మల్ని ఎవరైనా నువ్వు నీతిమంతుడు అంటే ఎస్ నేను నీతిమంతుడే అనాలి. ఎందుకు నువ్వు నీతిమంతుడివి? అందరిలాగా నేను లేనండి బాగున్నాను కాదు, యేసయ్యను నేను నమ్మాను కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచాను కాబట్టి ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే నమ్మువారు దేవుని కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనను బట్టి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మనందరం కూడా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం కేవలం 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 ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మటాన్ని బట్టి, దేవుని కృపచేత. కాబట్టి పక్కన వాళ్ళు చూసి మీకు మార్కులు వేసుకోబాకండి. మనకున్న నీతి ఏంటంటే దేవుని నమ్మటమే. అబ్రాము నమ్మిన దేవుణ్ణి లోతు నమ్మాడు కాబట్టి లోతు నీతిమంతుడు. అబ్రాము నమ్మిన దేవుని లోతు నమ్మటం వల్ల అబ్రాముతో పాటు లోతు అభివృద్ధి చెందాడు. హల్లెలూయా. లోతు అభివృద్ధి చెందాడు. ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తే వారు కలిసి నివసించలేనంతగా వారి ఆస్తి విస్తరించింది. హల్లెలూయా. అబ్రాముతో వచ్చాడు. లోతుకి పశువులు ఉన్నాయి, అబ్రాముకి పశువులు ఉన్నాయి. లోతుకి కాపరులు ఉన్నారు, అబ్రాముకి కాపరులు ఉన్నారు. లోతు ధనవంతుడే, అబ్రాము ధనవంతుడే. అబ్రాముతో కలిసి దేవుని నమ్మి వచ్చి రావటం ద్వారా లోతు అభివృద్ధి చెందాడు. చాలామంది క్రైస్తవులు భ్రమపడుతుంది, చాలామంది సేవకులు భ్రమ పెడుతుంది ఏంటంటే లోక సంబంధంగా అభివృద్ధి చెందితే దీవించబడ్డట్టని. కాదు కాదు కాదు. ఒక వ్యక్తి లోక సంబంధంగా అభివృద్ధి చెందటం ఆశీర్వాదము కాదు. ఆదికాండం 30వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే యాకోబు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆ ప్రకారము ఆ మనుష్యుడు పశువులు, గాడిదలు, ఒంటెలు, దాసులు, దాసీలు కలవాడే అత్యధికముగా అభివృద్ధి ఉన్నాడు. మరి అత్యధికంగా అభివృద్ధి పొందినాడు ఆదికాండం 32వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? నీవు నన్ను ఆస్వాదించే తప్ప
నేను నిన్ను విడవనని దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. ఆ రోజున ఆ యాకోబుకున్న గ్రహింపు ఈ రోజున సేవకులకు కూడా లేదు. నీ వ్యాపారంలో అభివృద్ధి చెందాలా, నీ గర్భఫలం పొందాలా, నీకు ఉద్యోగం రావాలా, అదే ఆశీర్వాదం అంటున్నారు. కాదు కాదు, కేవలం ఈ లోక సంబంధంగా అభివృద్ధి పొందటం ఆశీర్వాదము కాదు. ఈ లోక సంబంధంగా అభివృద్ధి చెందాలంటే యేసయ్యతో పని లేదు. యేసయ్యతో పని లేకుండానే అభివృద్ధి చెందొచ్చు. అభివృద్ధి చెందాలంటే 3 విషయాలు ఉపయోగపడతాయి. 1 తెలివితేటలు, 2 పట్టుదల, 3 అవకాశాలని వాడుకోవటం. తెలివితేటలు ఉన్నవాళ్ళు, పట్టుదల ఉన్నవాళ్ళు, అవకాశాలను ఉపయోగించుకునే వాళ్ళు ఏం పొందుతారు? అభివృద్ధి పొందుతారు. 40 ఏళ్ల క్రితం మా అమ్మగారు చనిపోయింది. 1985 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖున మా అమ్మగారు చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ జ్ఞాపకార్థం కూడటానికి వంట చేయడానికి ఒక కుర్రోడు వచ్చాడు అసిస్టెంట్గా. వంట మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా వచ్చాడు కూరగాయలు కోయటానికి. అతని పేరు సుందరం, దువ్వూరు సుందరం. శ్రీకాకుళం నుండి వచ్చాడు. 10th క్లాస్ పరీక్షలు రాసి అక్కడి నుండి పారిపోయి వచ్చాడు. ఎందుకంటే నక్సలైట్స్ ప్రభావం ఆ ఏఓబీలో ఎక్కువ ఉంది. అతను నక్సలైట్తో సంబంధం ఉన్నవాడిగా పోలీసుల దృష్టిలో పడ్డాడు. ప్రాణం కాపాడుకోవడానికి విజయవాడ వచ్చాడు. విజయవాడ అరండాలపేటకు వచ్చాడు. చాలా తెలివైన కుర్రాడు, చాలా పట్టుదల ఉంది. కూరగాయలు కోస్తూ వంట మాస్టర్ దగ్గర పనిచేస్తూ ఇంటర్మీడియట్ కాలేజీలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకొని గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ తన అవసరాల కొరకు వంట మాస్టర్ దగ్గర అసిస్టెంట్కి వెళ్తా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు, డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఒక 5-6 సంవత్సరాలకి అతను డిగ్రీ కంప్లీట్ చేసి నక్కల్ రోడ్లో ఒక హాస్పిటల్లో కంపౌండర్ చేరాడు. ఒక 3-4 సంవత్సరాలు అవ్వకముందే అదే ఏరియాలో డాక్టర్ అయిపోయాడు. డాక్టర్ అయిపోయాడు. చాలా తెలివైన కుర్రాడు. మనం అందరం కూడా నక్కల్ రోడ్ హాస్పిటల్కి వెళ్తాం. ఆ విజయడాయి సొంతిని పక్కనే మనోడు హాస్పిటల్. ఆ కట్ట మీద ఉన్న వాళ్ళందరికీ అతనే డాక్టర్, నత్తి డాక్టర్ అంటారు. దువ్వూరి సుందరం ఎక్కడి నుండి వచ్చాడు? శ్రీకాకుళం నుండి వచ్చాడు. ఒక అన్యుడు, యేసుప్రభు నమ్ముకున్నవాడు కాదు. తెలివితేటలు ఉన్నాయి, పట్టుదల ఉంది, అవకాశాలను వాడుకున్నాడు, కష్టపడ్డాడు. అక్కడి నుండి వచ్చి విజయవాడలో డాక్టర్ అయిపోయి అదే ఏరియాలో అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఇప్పుడు 4-5 బిల్డింగ్లు ఉన్నాయి. అతను అభివృద్ధి చెందాడు, కానీ ఆశీర్వాదం పొందల. చాలామంది వాళ్ళని చూసి మా మెట్రోపాలిటన్ మిషన్లో కుర్రాడు సేవకు వచ్చాడు లంబాడి తండాలో నుండి. పేరు శ్రీను నాయక్. చీమలపాడు తండాలో నుండి వచ్చాడు. సేవ అంటే ఏమనుకున్నాడంటే ఇది ఒక మంచి ఉద్యోగం, బాగా డబ్బులు వస్తాయి అనుకొని వచ్చాడు. పాపం కుర్రాడు మనోడు కూడా 10th క్లాస్ చదువుకున్నాడు. ఇక్కడ గుణదల్లో మా మిషన్ కాంపౌండ్లో ఎబినేజర్ గారి దగ్గర బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. ట్రైనింగ్ అవ్వగానే పెళ్లి చేసుకున్నాడు. మా దేవుని సేవ చేస్తే బాగా వచ్చేస్తాను. కష్టాలు ప్రారంభమైనాయి. ఓ బిడ్డ పుట్టాడు. 2 బిడ్డ కనే సమయానికి పోషణ కష్టం అయిపోయింది. భార్యకి అబార్షన్ చేయించాడు. ఎందుకు వచ్చాడంటే సేవకి బతుకు తెరువు కోసం వచ్చాడు. ఈరోజు చాలామంది దేవుని సేవని బతుకు తెరువుగా భావించి వస్తున్నారు. దేవుని సేవ చేయాలంటే పిలుపు ఉండాలి. దేవుడు పిలిస్తే ఏ స్థితిలోనైనా నిలబడతాడు, ఏ స్థితిలో అయినా వాడుకుంటాడు, ఏ స్థితిలో అయినా బలపరుస్తాడు. చాలామంది పిలుపు లేకుండా ఎవరినో చూసి ఏదో ఆశించి వచ్చి ఈ శ్రీను నాయక్ లాగా సేవలోని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. ఇక సేవద్దు, ఈ యేసుప్రభు వద్దు. సేవద్దు, యేసుప్రభు వద్దు. వైజాగ్లో మా వాడు ఒకడు నూడిల్స్ బండి పెట్టుకున్నాడు, మా ఊరోడు అని వెళ్ళిపోయాడు. విశాఖపట్నం వెళ్ళాడు, విశ్వనపేట ఏరియా నుండి. విశాఖపట్నం వెళ్ళి
అక్కడ వాళ్ళ ఊరు చెందిన అతని దగ్గర నూడిల్స్ బండిలో పనిచేస్తా ఆ నూడిల్స్ తయారు చేయడం నేర్చుకొని కొంతకాలానికి ఒక బండి అద్దెకి తీసుకొని ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఆ నూడిల్స్ బండి పెట్టుకొని ఇంకా కొంతకాలానికి ఆ బండికి ఓనర్ అయి ఆ తర్వాత ఇంకా రెండో బండి కొని మూడో బండి కొని ఆ తర్వాత మంచి ధనవంతుడైపోయాడు. వైజాగ్లో మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు. కన్సల్టెంట్ ఆఫీస్ పెట్టాడు. ఆ వైజాగ్ ఏరియాలో ఏదైనా కంపెనీలో ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే కన్సల్టెంట్ ఆఫీస్ పెట్టాడు శ్రీను నాయక్. దేనివల్ల? తెలివితేటలు, పట్టుదల, అవకాశాలు. ఈ ఉదయకాలం ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ లోక సంబంధమైన అభివృద్ధే ఆశీర్వాదం అనే భ్రమలో నుండి నువ్వు బయటికి రావాలి. లోతు నీతిమంతుడే, లోతు అభివృద్ధి పొందాడు, అది ఆశీర్వాదము కాదు. లోతు జీవితం శాపగ్రస్తం అయిపోయింది. లోతు జీవితం శాపగ్రస్తం అయిపోయింది. ఈ అంత్య దినాల్లో చాలామంది ఆరంభం బాగుంటుంది, ఏదో కష్టంలో, ఏదో అనారోగ్యంలో, ఏదో సమస్య వచ్చినప్పుడు, ఏదో ఆర్థిక ఇబ్బందిలో ఎవరి ద్వారానో యేసు ప్రభు గురించి విని దేవుని మందిరానికి వచ్చి దైవజనులు సంఘము చేసిన ప్రార్థన ద్వారా మరి మేలు పొంది ఆ కష్టం నుండి, ఆ ఇబ్బంది నుండి, ఆ రోగం నుండి, ఆ అప్పుల నుండి బయటపడి యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం పొంది 4 రాళ్ళు సంపాదించుకొని అది ఆశీర్వాదం అనుకున్నారు. కాదు కాదు కాదు. నిజమైన ఆశీర్వాదం అనేది దేవుని నుండి రావాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుండి. హల్లెలూయా. కనుక శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన వరం ఏ సంబంధమైంది? పరసంబంధమైంది. ఎవరి దగ్గర నుండి వస్తుంది? జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుండి వస్తుంది. ఎవరికి? ఎవరికి? ఆయనను నమ్ముకొని ఆయనకు అనుకూలముగా జీవించేవారికి. హల్లెలూయా. ఏమండి, చాలామంది నమ్ముకుంటున్నారు కానీ ఆయనకు అనుకూలంగా లేదు. దేవుడు మన ఎబిలిటీస్ చూడ్డు, మన అవైలబిలిటీ చూస్తాడు. మన యోగ్యతలు కాదు దేవునికి కావాల్సింది, మనం ఆయనకు అనుకూలంగా ఉంటే దీవించబడతాం. అబ్రహాము దీవించబడ్డాడు, కారణం దేవునికి అనుకూలంగా ఉన్నాడు. లోతు శాపగ్రస్తుడైపోయాడు, కారణం దేవునికి అనుకూలంగా లేడు. నీతిమంతుడే. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైనప్పుడు అబ్రహాం ప్రార్థన చేశాడు, ప్రభా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే, 40 మంది నీతిమంతులు ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే అని ప్రార్థన చేశాడు. ఎవరి గురించి? లోతుని గురించి. లోతు నీతిమంతుడే, దేవుని నమ్ముకున్నాడు, దేవుని చేత అభివృద్ధి పొందాడు, కానీ దేవునికి అనుకూలంగా లేడు. లోతు అనే మాటకు అర్థం ఏంటి చెప్పనా? ఎవరు చెప్తారు లోతు అంటే ఏంటో? ముసుగు. లోతు అంటే ఏంటి? ముసుగు. ఈరోజు చాలామంది లోతులాగా ముసుగు వేసుకొని ఆ ముసుగులో ఉండి బాగా దీవించబడ్డాం అనుకుంటున్నారు. కాదు. దీవెన అనేది దేవుని నుండి వస్తుంది, దేవునికి అనుకూలంగా ఉంటుంది. లోతు దీవించబడకుండా నీతిమంతుడిగా తీర్చబడిన లోతు, అబ్రహాముతో కలిసి అభివృద్ధి చెందిన లోతు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి ప్రాముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి. వాటిని క్లుప్తంగా మీ దృష్టికి నేను తీసుకొచ్చి నేను ముగించాలని ఆశపడతాను. 1, లోతు స్వార్థపరుడు. లోతు ఎవరు? స్వార్థపరుడు. దేవుని ఆశీర్వాదం ఎవరికి ఇవ్వడు? దేవుడు ఎవరిని ఆశీర్వదించడు? స్వార్థపరుడు. స్వార్థపరుడు అంటే నేను, నాది, నాకే.
నేను, నాది, నాకే, నా తర్వాతే ఎవరైనా ఏదైనా. ఈ భావన ఎవడిలో ఉన్నా మనం ఎవరో స్వార్థపరులు. ఈ భావన నుండి బయటికి రావాలి. లోతు, అబ్రాహాము వారు కలిసి జీవించలేనంతగా వారి ఆస్తి అభివృద్ధి చెందినప్పుడు, లోతు కాపర్లకి అబ్రాహాం కాపర్లకి తగాద వచ్చినప్పుడు అబ్రాహాం పిలిచున్నాడు, అబ్రాహాము, లోతు, మన ఇద్దరం బంధువులమయ్యా, మీకు నాకు గొడవలొద్దు. నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడం తట్టుకెళ్తాను, నువ్వు ఎడం తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తాను. ఈ దేశం అంతా నీ ముందు ఉంది కదా, నువ్వే కోరుకో అన్నప్పుడు లోతు ఏం చేయాలి? కాదు పెద్దనాన్న, లేకపోతే కాదు బాబాయ్, వద్దు, అలా వద్దు, నీ వల్లనే కదా నేను ఈ స్థితికి వచ్చింది. నా ఆస్తి అభివృద్ధి చెందిందంటే నిన్ను బట్టి, నువ్వు నమ్ముకున్న దేవుని బట్టి, రావటం బట్టే కదా అనాలి అన్నాడా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాలను పట్టణములను నాశనము చేయకమునుపు సోయేరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. వెంటనే మంచి అవకాశం, నేను బాగుంటే చాలు, నా మందలు అభివృద్ధి పొందితే చాలు, నేనే పైన ఉండాలి అని ఏం చేశాడు? కన్నులెత్తి చూశాడంట. అంటే ఎంక్వైరీ చేశాడు, ఏరియా బాగుంటుందా వాకప్ చేశాడు. ఏం కనబడింది? సొదొమ కనబడింది, గొమొర్రా కనబడింది. ఎలా కనబడింది? యెహోవా తోటలాగా, అంటే ఏదేను తోటలాగా కనబడింది. ఎలా కనబడింది? ఐగుప్తు దేశంలాగా, అభివృద్ధి నాగరికతకి మూలమైన ఐగుప్తు దేశంలాగా కనబడింది. నీళ్లు పారు దేశం. నేను ఆ ముసలోడు ఎట్టపోతే అని నాకెందుకు అనుకున్నాడు. నేను బాగుంటే చాలు అనుకున్నాడు. నా మందలు అభివృద్ధి చెందాలి, నేను దీవించబడాలి అని స్వార్థముతో తన పినతండ్రి అయిన అబ్రాహామును విడిచిపెట్టాడు లోతు. అందుకనే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఒక విషయం చెప్తాను, గమనించండి. నువ్వెవరైనా సరే నీకంటే ఇతరులను ఎక్కువగా ప్రేమించలేనంత వరకు, నీ కొరకు నువ్వే బ్రతికినంత వరకు, నీ ధనములో ఇతరులకు పాలు ఇవ్వనంత వరకు నీవు స్వార్థపరుడువే. లోతు స్వార్థపరుడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది, లోతు నీతిమంతుడే. లోతు దేవుని చేత ఆ అబ్రహాముని బట్టి, దేవుని నమ్మటాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడినవాడే, అభివృద్ధి చెందాడు. కానీ ఆశీర్వాదం పొందలేదు. కారణం, లోతులో కృతజ్ఞత లేదు. లోతులో ఏం లేదు? కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేళ్ల పట్ల లోతులో కృతజ్ఞత లేదు. లోతు జీవితంలో ఎక్కడ బలిపీఠం అనేది లేదు. బలిపీఠం కట్టడం కానీ, ఆ బలిపీఠం ఎదుట ప్రార్థన చేయడం కానీ లేదు. సరే, తన రక్త సంబంధి అతని పిలుపుని బట్టే ఇతను వచ్చాడు. సొదొమకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా అబ్రాహాం గురించి ఆలోచించాడా? సొదొమకి వెళ్ళిన తర్వాత లోతు కష్టాల్లో పడ్డాడు. సొదొమ గొమొర్రా వాళ్ళతో ఉన్న 5 రాజులు, వారు శత్రువులైన 4 రాజుల చేతిలో ఓడిపోయి వారి యావదాస్తిని ఆ శత్రువులు దోచుకొని వెళ్ళినప్పుడు, లోతు అతని కుటుంబము ఆ శత్రువుల చేతిలో, వారి చేతిలో బందీలైనప్పుడు, వారు చెర పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు, లోతు అతని ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు, ఆ సంగతి విన్న అబ్రాహాం ఏం చేశాడండి? తన ఇంట పుట్టిన
318 మంది సేవకుల్ని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ 5 రాజులు ఓడించలేని ఆ శత్రువులను ఓడించి వారి స్వాధీనంలో ఉన్న సొదొమ రాజును, గొమొర్రా రాజును, ఆ రాజులను, వారి ప్రజలను, వారి ఆస్తిని విడిపించి తీసుకొని వస్తే సొదొమ రాజు కృతజ్ఞతగా అంటున్నాడు. ఆదికాండం 14:21 ఏమంటున్నాడు? సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే ఏమన్నాడు? అయ్యా, మనుషులు మాత్రం వదిలిపెట్టి ఈ ఆస్తి అంతా నువ్వే తీసుకెళ్ళయ్యా, మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విడిపించావు, మా ఆస్తిని విడిపించావు, మనుషులు మాత్రం వదిలేసి ఈ ఆస్తి తీసుకెళ్ళయ్యా అన్నాడు. కానీ లోతు నోటి నుండి ఒక్క మాట వచ్చిందా? కారణం ఏంటి? కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేకపోతే భయంకరమైన పాపం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట, వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కనీసం కృతజ్ఞతాస్తుతులైనను చెల్లించలేదు. ఈ రోజున మనుషులకి దేవుడు కావాలి, దేవుడి మేలు కావాలి, దేవుని సహాయం కావాలి, పాస్టర్ గారు కావాలి, ప్రార్థన కావాలి, ప్రార్థన ద్వారా మేలు కావాలి, కానీ కృతజ్ఞత లేదు. దేవుడి పట్ల కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేళ్ళ పట్ల కృతజ్ఞత లేదు. దేవుడు నిన్ను ఏ స్థలంలో ఎక్కడ నిన్ను ఆస్వాదించాడో ఆ సంఘం పట్ల కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని వాడిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? భ్రష్టత్వానికి అప్పగించేస్తాడు. దేనికి అప్పచేస్తాడు? నీ కర్మ, నీ చావు, నువ్వు చావరా అని అప్పచెప్పేస్తాడు, అంతే. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చదువుకుంటే మాటలు కనబడతాయి. వారు అక్షయుడైన దేవుని మహిమను క్షయమైన జంతువులు, పక్షుల రూపానికి ఆపాదించారు. అంతేకాదు, వారు తమ సమస్త వాదలందు వ్యర్థులయ్యారు. దేవుడు భ్రష్టత్వానికి వారిని అప్పగించారు. అంటే దేవుడంటే కృతజ్ఞత లేని వారిని దేవుడు వదిలేస్తాడు. నీ ఇష్టానుసారం నువ్వు బతుకో అంటాడు. మన ఇష్టానుసారంగా బతికితే మనం ఏమైపోతాం? నాశనం అయిపోతాం. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, తుదకది చెప్పండి, బైబిల్ మర్చిపోయారా? తుదకది మరణమునకు నడిపిస్తుంది. మన దారి, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అవి బాగా అనిపిస్తాయి. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన ప్రణాళికలు, మన తలంపుల మీద దేవుని నడిపింపు లేకపోతే భ్రష్టులైపోతాం. దేవుని వాక్యానికి చోటు లేకపోతే భ్రష్టులైపోతాం. భ్రష్టుడైపోయాడు. కృతజ్ఞత లేదు. ఈ దినాల్లో చాలామందికి కృతజ్ఞత లేదు. దేవుడు ఎన్ని మేలు చేసినా పరగడిపే. దేవుడు ఎన్ని మేలు చేసినా, ఎన్ని రోగాల నుండి బాగు చేసినా, ఎన్ని సమస్యల నుండి విడిపించినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించినా, ఏదైనా సమస్య రాగానే, ఏదొక ఇబ్బంది రాగానే మన నోటి నుండి వచ్చే మాట ఏంటి? దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఎందుకు ఇట్ట చేశాడు అంటున్నాం అంటే అర్థం ఏంటి? మనం దేవుడు చేసిన మేళ్ళు అన్నీ మర్చిపోయాం. కృతజ్ఞత లేని వారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. లోతు ముసుగు, నీతిమంతుడుగా కనపడుతున్నాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు వాస్తవమే, కానీ కృతజ్ఞత లేదు, శాపగ్రస్తుడైపోయాడు. 3వది, లోతు శాపగ్రస్తుడయ్యాడు. 1 స్వార్థపరుడు, 2 కృతజ్ఞత లేదు, 3వది శాపగ్రస్తుడయ్యాడు. కారణం ఏంటి చెప్పనా? సొదొమకు బందీ అయిపోయాడు. సొదొమకు బానిస అయిపోయాడు. సొదొమ అనేది లోకానికి గుర్తుగా ఉంది. ఈ లోకమునైనను, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. లోతు సొదొమకు
బందీ అయిపోయాడు, బానిస అయిపోయాడు. సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చినప్పుడు లోతు ఎక్కడున్నాడు? 19వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం. లోతు ఎక్కడున్నాడు? వారు సొదొమను ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద, హల్లెలూయా, ఎక్కడ కూర్చున్నాడు? గవిని దగ్గర. అక్కడ ఎవరుంటారు? అక్కడ ఎవరుంటారు? కబుర్లు ఆడుకునే వాళ్ళు ఉంటారు. అరుగుల మీద, రచ్చబండల మీద ఎవరుంటారు? విచ్చలవిడిగా మాట్లాడుకునేవారు ఉంటారు. సొదొమ పెద్దలు ఉంటారు, సొదొమ మనుషులు ఉంటారు. వారు కూర్చున్న స్థలంలో ఉన్నాడు, ఆ సహవాసంలో ఉన్నాడు. మరి ఇందాక చెప్పారు చాలా మంది, ఎవరు అన్నారు, ఎంతో బాధించబడ్డాడు. బాధించబడ్డా బయటికి రాల. దేవుని వాక్యంలో ఆ మాట కూడా ఒకసారి చదువుకుంటే మనకు మంచిది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అసహ్యమైన క్రియల విషయంలో దినదినమును నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చానేమండి. మనస్సును నొప్పించుకున్నాడు, కానీ బయటకు వద్దాం అనుకున్నాడా? ఏమండి, అక్కడ ఎంత పాపం జరుగుతుందో కళ్ళారా చూస్తున్నాడు. తన ఇంటికి వచ్చిన దేవదూతల్ని ఇద్దరు స్త్రీలు అనుకొని ఊరోళ్ళందరూ వచ్చేసారు. ఆ రోజున సొదొమలో ఉన్న పాపం ఇంకా ఈ భూమి మీద ఇంకా రాల. ఈ రోజున గ్యాంగ్ రేపులు అనేది చూస్తున్నాం. ఒక వయసులో ఉన్నవాళ్ళు, ఒక 3 4, ఒక 5. కానీ ఆ రోజున ఆ సామూహిక అత్యాచారానికి ఊరంతా వచ్చేసింది. వృద్ధులు మొదలుకొని బాలురు వరకు లోతు ఇంటిని ముట్టడేశారు. ఎందుకు? సామూహిక అత్యాచారానికి. లోతు ఏం చేశాడు? ఆ దేవదూతల్ని ఇంట్లో పెట్టి తలుపు కొడుతుంటే బయటకు వచ్చి తలుపేసేసి ఏమన్నాడు? అన్నలారా. ఏమన్నాడండి? ఎవరినంటున్నాడు అన్నలారా అని? ఎప్పుడు ప్రతిరోజు ఎవరిని బట్టి బాధపడతాడో, ఎవరి చేష్టలు చూసి ఇబ్బంది పడుతున్నాడో వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? అన్నలారా, ఈ పాతకానికి కట్టుకోకండి, అవసరమైతే మా విద్రమ్మాయిని అప్పగిస్తా మీకు. అంత కర్మే వచ్చింది. అంత ఎందుకు కర్మ వచ్చింది అంటే ఆ ఆకర్షణ నుండి బయటికి రాలేకపోతున్నాడు. ఆ ఆకర్షణలకు బందీ అయిపోయాడు. కొంతకాలం క్రితం రాజమండ్రి ఆ బ్యారేజీ మీద నుండి జాలర్లు చూస్తూ ఉన్నారంట. జాలర్లకి వరద వస్తే, గోదావరికి వరద వస్తే పండగ. ఎందుకంటే వరదలో ఏవేవో కొట్టుకొస్తూ ఉంటాయి. గజ ఎత్తుగాళ్ళు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అరే అది నాదిరా, ఇది నాదిరా అని చెప్పుకున్నారు. వచ్చే వస్తువుని మూటలు చూస్తా. వాడు చూస్తాడు, రే ఆ నల్లడిది నాదిరా అన్నాడంట. సరేరా నీదే అన్న. అది బ్యారేజ్ దాటుంటే దాని మీద దూకేశాడు. పెద్ద మూట, నల్ల మూట కనపడుతుంది. దూకేశాడు. దాన్ని ఒడ్డుకు తీసుకొస్తానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ వాళ్ళకి అట్లా. అతను ఆ మూటతో పాటు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెనక అతని స్నేహితులు, రే వదిలేసారా, దాన్ని వదిలేసి వచ్చారా అని వస్తున్నాడు. ఇతను అంటున్నాడు, అరే నేను దాన్ని వదిలేశారా, కానీ అది నన్ను వదిలేయలేదురా, అది నన్ను వదిలేయలా. దేని మీద దూకాడు తెలుసా? నల్లటి ఎలుగుబంటి మీద దూకాడు. నల్లటి ఎలుగుబంటి చూసామనుకున్నాడు, మంచి బ్యాగ్ అనుకున్నాడు, మంచి బ్యాగ్, మంచి మూట అనుకున్నాడు. దాన్ని అది వదిలేశాడు, అతడు వదిలేశాడు, కానీ అది వదల్లా. కారణం దాని చేతిలో అతను బందీ అయిపోయాడు.
లోతు దుర్మార్గుల కామ వికార చేష్టల చేత మనసును నొప్పించుకున్నాడు, కానీ బయటికి రాలా. కారణం ఏంటి? అక్కడే ఆనందాన్ని ఎత్తుక్కున్నాడు, అక్కడే సుఖాన్ని ఎత్తుక్కున్నాడు, అక్కడే అమ్మాయిలకి సంబంధం, అక్కడే అల్లుళ్ళు, అక్కడే ఇల్లు, అక్కడే అంతా. దేవుడు అక్కడే ఉండమన్నాడా? ఎందుకు దానికి బందీ అయిపోయాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు, రక్షించబడిన వారు సైతం పాత రోత విషయాలకు, లోక సంబంధమైన ఆకర్షణలకు బందీ అయిపోయి విశ్వాస జీవితాన్ని నాశనం చేసుకొని, విశ్వాస జీవితంలో భ్రష్టులైపోయి నాశనం అయిపోయి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? ప్రభు నిన్ను రక్షించుకుంది, లోకంలో నిన్ను వేర్పరుచుకున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ప్రభు కొరకు బతకటానికి, నువ్వు ఆయన సొత్తుగా బతకటానికి, నీ జీవితం ద్వారా లోకానికి వెలుగు కలగటానికి నువ్వు దేవుడు నిన్ను ఎంచుకుంటే, లోకపు చీకట్లో పడిపోయి, లోకపు చీకట్లో మగ్గుతూ, లోకపు చీకట్లో ఆనందిస్తూ నేను కూడా ప్రభు బిడ్డనంటే దీవించబడతావా? లోక ఆకర్షణలకి బందీ అయిపోయాడు, సొదొమకు బందీ అయిపోయాడు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా నీ హృదయాన్ని తాకుతుండగా, ఏ ఆశ, ఏ ఆకర్షణకి నువ్వు బందీ అయిపోయావు? నేత్రాశకి బందీ అయిపోయావా? శరీరాశకి బందీ అయిపోయావా? జీవపు డంబానికి బందీ అయిపోయావా? దాని నుండి బయటపడకుండా హల్లెలూయా స్తోత్రం అని ఆరాధించినంత మాత్రాన, దేవుని సన్నిధికి క్రమంగా వచ్చినంత మాత్రాన, దశమ భాగాలు ఇచ్చినంత మాత్రాన నువ్వు దీవించబడవు. నువ్వు ఏ బంధకంలో ఉన్నావో దాని నుండి విడిపించబట్టని నువ్వు ఇష్టపడు. ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఈ లోకమునైనను, ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు. ఎవడైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే ఏముండదు? తండ్రి ప్రేమ ఉండదు. లోతులాగా లోకాన్ని ప్రేమించే వ్యక్తి ఉంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. లోతు దేవుని చేత దీవించబడవలసిన వాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, కానీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తుడైపోయాడు. కానీ సొదొమకి బందీ అయిపోయాడు. చివరిగా 4వది, లోతు దీవించబడవలసిన లోతు. అబ్రహామును దీవించిన దేవుడు లోతును కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రహామును నీతిమంతుడిగా తీర్చినవాడు లోతును కూడా నీతిమంతుడిగా తీర్చాడు. కానీ లోతు దీవించబడలేదు, శాపగ్రస్తుడు. 4వది, దేవుని స్వరము వినే స్థితిలో లోతు లేడు. దేనిలో లేడు? దేవుని స్వరము వినే స్థితిలో లోతు లేడు. పైగా దేవుడికే సలహాలు ఇచ్చేవాడైపోయాడు. చదవండి ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం నుండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును తరపెట్టి, లేమో ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు ఏం చేశాడు? దేవుడు మాట్లాడుతుంటే వినే స్థితిలో లేడు. అప్పుడు ఏం జరిగింది? ఆ 2 దేవదూతలు లోతును, అతని భార్యను, 2 కుమార్తెలను చేతులు పట్టుకొని ఊరు బయటకు తీసుకొచ్చి ఏం చెప్పారండి? ఏం చెప్పారు? చదవండి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణము దక్కించుకొనుటకు పారిపోము, నీవు వెనక్కి చూడకుము, ఈ మైదానంలో ఎక్కడా నిలవక నీవు నశించిపోకుండానట్లు పర్వతమునకు. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఇక్కడ ఎక్కడ ఉండొద్దు,
ఈ ఊళ్ళల్లో ఎక్కడ ఉండొద్దు, ఈ మైదాన ప్రాంతాలు ఎక్కడ ఉండొద్దు. మీ ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోండి, వెనక్కి తిరిగి చూడొద్దు, పర్వతానికి పారిపోండి అని దేవుడు చెప్తే లోతు వినే స్థితిలో ఉన్నాడా? లోతున్నాయా? చదవండి అమ్మా. లోతు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణమును రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి. ఆ పర్వతమునకు నేను పారిపోలేనయ్యా. ఈ పక్కనే ఊరుంది, నీకు ఈ కీడు వస్తుందేమో, ఈ పక్కనే ఒక ఊరుంది, చిన్నూరయ్యా, అక్కడ వెళ్ళి బతుకుతానయ్యా. దేవుడేమన్నాడు? పర్వతానికి పారిపో అన్నాడు. లోతు ఏమంటున్నాడు? అయ్యా అంత దూరం వెళ్ళలేనయ్యా, పక్కనే చిన్నూరు ఉందయ్యా, చిన్నూరు, అక్కడ ఎక్కువ మంది ఉండరు, అక్కడికి వెళ్తాను. పోరా బాబు అన్నాడు దేవుడు. దేవుడేమన్నాడు? వెళ్ళు అన్నాడు. వెళ్ళినాడు. ఊరిలో ఉండగలిగాడా? ఆ ఊరి వారికి భయపడి మళ్ళీ పరిగెత్తాల్సి వచ్చింది. ఆ తర్వాత అతని జీవితం శాపగ్రస్తంగా ముగించబడింది. దేవుని స్వరము వినే స్థితిలో లేడు. దేవుడు ఏది చెప్పినా మన మేలు కొరకే, దేవుడు ఏది మాట్లాడినా మన మేలు కొరకే. దేవుడు ఆయన వాక్యం ద్వారా నన్ను గద్దించినా, నిన్ను గద్దించినా మన మేలు కొరకే, హెచ్చరించినా మన మేలు కొరకే, మన లోపాలు ఎత్తి చూపించినా మన మేలు కొరకే. మన దేవుడు ఎప్పుడు మేలు కొరకే మాట్లాడేవాడు. ఆయన మాటలు వింటే బ్రతుకుతాం. మీరు వినిన ఎడలా బతుకుదురు, వినకపోతే బతకడానికి వ్యతిరేకం ఏంటి? చస్తారు అంతే. లోతు శాపగ్రస్తయ్యాడు. దేవుని స్వరం వినే స్థితిలో లేడు, దేవునికి సలహాలు ఇచ్చే స్థితిలో ఉన్నాడు. అందుకే దేవుని చేత దీవించవలసి వచ్చినాడు. శాపగ్రస్త అయిపోయాడు, స్వార్థపరుడు, కృతజ్ఞత లేనివాడు, సొదొమకు బందీ అయిపోయినవాడు, దేవుని స్వరము వినే స్థితిలో లేనివాడు. మరి ఎందుకు ఆ సొదొమ నుండి తప్పించబడ్డాడు? కారణం ఏంటి? ఒక్కసారి 29వ వచనం చివరిగా చదవండి. 19వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములు నాశనం చేసినప్పుడు ఆ నాశనం నుండి లోతును తప్పించాడు. దీనికి కారణం ఏంటి? అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, అబ్రహామును బట్టి దేవుని నమ్మాడు, అబ్రహామును బట్టి అభివృద్ధి చెందాడు. అయితే అబ్రహాము పొందిన ఆశీర్వాదం పొందలేదు, కానీ ఆ సొదొమ నుండి తప్పించబడ్డాడు. అది కూడా కేవలం అబ్రహామును బట్టే. లోతు శాపగ్రస్తుడైపోయాడు. కారణం స్వార్థపరుడు, కృతజ్ఞత లేదు, సొదొమకు బందీ అయిపోయాడు, దేవుని స్వరం వినే స్థితిలో లేడు. ఉదయకాలం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. యేసయ్య నిన్ను నన్ను పిలిచాడు. చీకటిలో నశించిపోతున్న నిన్ను నన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ లోక సంబంధమైన అభివృద్ధి చూచి ఆశీర్వాదం అని మురిసిపోవద్దు. లోకంలో దేవుడు లేని వారు కూడా అభివృద్ధి చెందుతారు. ఆశీర్వాదం అనేది దేవుని నుండి వస్తుంది. ఆశీర్వాదాన్ని లోతు పోగొట్టుకున్నాడు. స్వార్థం వలన, కృతజ్ఞత లేకపోవటం వలన, దేవుడు చేసిన మేళ్లను, తను మేలు చేసిన తన పినతండ్రిని అతను విస్మరించటం వలన, సొదొమకు బందీ అయిపోవటం వలన, లోకానికి దాని ఆకర్షణలకి బందీ అయిపోవటం వలన
దేవుని స్వరం వినకుండా దేవుడు ఎంత మాట్లాడినా, ఎంత గద్దించినా, ఎంత హెచ్చరించినా లోపడకపోవటం వలన శాపగ్రస్త అయిపోయాడు. ఈ 2025లో నీవు నేను అలా ఉండటానికి వీల్లేదు. అందుకని ఉదయకాలం ప్రభు ఆయన వాక్యం ద్వారా నిన్ను దర్శించాడు. ఆయన స్వరానికి లోబడితే నీకు నాకు మేలు. అట్టి కృపను ప్రభు దయచేయను గాక.